గురుగారు, తంత్రం, మంత్రం, గణతంత్రం వీటికి తేడా ఏమిటి? గణతంత్రం యొక్క అర్థం ఏమిటి? ముందుగా ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తంత్రం, మంత్రం, యంత్రం కూడా ఒకటి ఉంది, గణతంత్రం. ఇలా పదాలని మనం పరిశీలన చేసినప్పుడు తంత్రం కల్పింపబడినది అవుతున్నది, మంత్రం ఊహించబడినది అవుతున్నది, యంత్రం నిర్మింపబడినది అయి ఉన్నది, గణతంత్రం నిర్వహణలో అమలులో ఉన్నది. ఇది ఈ పదాలకు స్థూల అర్థాలుగా మనం స్వీకరించాలి. మన ధర్మాన్ని ఎలా అనుసరించాలో బోధిస్తుంది. గణతంత్రం ఆ ధర్మాన్ని చట్ట రూపంలో, న్యాయ రూపంలో ఎలా అనుసరించాలో తెలియజేస్తుంది. గణతంత్రం పేరిట భారత రాజ్యాంగం మనకు అందించినటువంటి 13 స్కెడ్యూళ్లలో ఉన్న అతి విస్తృతమైన రాజ్యాంగ నిర్మాణాలలో, సూత్రాలలో మౌలికంగా చెప్పబడ్డ ప్రాథమిక హక్కులు 8. తింటున్నాం, స్పందిస్తున్నాం. మన స్వాతంత్రం మన ముక్కు చివరన పరిమితం అవుతుంది. ఇది ఈ మూల సూత్రానికి వెనకాతల ఉన్నటువంటి నియమం. మాట్లాడే హక్కు ఉన్నది కదా అని నోటికి వచ్చినది మాట్లాడకూడదు. తిరిగే హక్కు ఉన్నది కదా, ప్రతి చోటకే వెళ్ళాలి అనుకొనకూడదు. మోనోపలి, డియోపలి, అలిగోపలి, మోనోపలిస్టిక్ కాంపిటీటివ్ 4 విధాలుగా ఉండేటటువంటి మార్కెట్ల సూత్రాలలో మన హక్కులు అనేక నియమాలతో అనుబంధింపబడి ఉంటాయి. బాధ్యతలు నిర్వహించినప్పుడే హక్కుల ప్రస్తావన వస్తుంది. గణతంత్ర నిర్మాణం ద్వారా ప్రపంచానికి భారత రాజ్యాంగం అందించిన విషయం ఒక్కటే. ప్రతి విషయాన్ని నియమపూర్వకంగా పరిశీలన చేసి పాటించే ప్రయత్నం చేద్దాం. వీధి కూడళ్లలో రక్షక భటుడు ఉన్నా లేకపోయినా సూచక వ్యవస్థ, సిగ్నలింగ్ వ్యవస్థ సూచించిన ప్రకారంగా మనం నడుచుకోవడమే చట్టబద్ధంగా నడుచుకోవడం. లేడు కదా అని ఇష్టం వచ్చినట్లుగా నడవకూడదు. ఇలాంటి అనేక ప్రాథమిక ధర్మాలను గణతంత్రం మనకు బోధిస్తుంది. స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు, కానీ నియమాలకు లోబడి. ఈ అంశాన్ని గమనిస్తే యంత్రమైన, తంత్రమైన, మంత్రమైన అపారమైన ప్రయోజనాలను ధర్మ మార్గంలో కలిగిస్తాయి. ఇది అర్థం.